మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. నేనెటు పోగలను దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా. ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు. నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 147వ రోజు, మే 27వ తేదీ. అంశము: మీరు క్రీస్తు మనస్సును పొందుకుని ఉండాలి. ఈ అంశము కొరకు కొంత వాక్య భాగాలను చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఫిలిప్పి 2వ అధ్యాయము 5వ వచనము. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. 1 కొరింథీ 3వ అధ్యాయము 19వ వచనము. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. ఒక ఉదయం ఒక పెద్ద కోళ్లపాకలో ఒక చిన్న కోడి పుంజు తనకు ఎంతో జ్ఞానం ఉందని అనుకుంది. కాబట్టి అది ఒక పెట్టిపైకి ఎగిరి 4-5 సార్లు తన యొక్క చిన్న ముక్కుతో పెట్టిపై కొట్టి తన చిన్న తలుపులను వెనక్కి విసిరి మీరెప్పుడూ వినని విధంగా అరిచింది. మరియు అది ఇతర కోళ్ల దృష్టిని ఆకర్షించింది. మరియు అది, ఈ కోళ్లపాకలో ఉన్నవారులారా, ఇప్పుడు మేము రూపొందించిన ఒక గొప్ప విద్యా కార్యక్రమం గురించి ఈ ఉదయం మీ అందరితో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను అని చెప్పింది. నేను నా యొక్క అధ్యయనంలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాను అని అది తన చిన్న అబద్ధాలను తన ముక్కుపైకి లాక్కొని చెప్పింది. మరది కోళ్లుగా మనము మరింత జ్ఞానమును పొందుకునుట చేత మనల్ని మనం మెరుగుపరుచుకోవచ్చని నేను తెలుసుకున్నాను. కాబట్టి మనం ఒక నిర్దిష్ట పాకలో ఉండి లేదా ఒక రంధ్రమును తవ్వి పనిచేస్తే అప్పుడు మనం ఒక ప్రత్యేక విటమిన్ని కనుగొంటామని మీకు చెప్పగలను. అప్పుడు దానిని మనం తీసుకునుట ద్వారా అది మనల్ని ఎంతో మెరుగుపరుస్తుందని, అలాగే మనకి అందమైన ఈకలు రావడానికి, మరలాగే చక్కగా కేకలు వేయడానికి అది సహాయపడుతుందని కనుగొన్నాను. మరియు ఓహో, ఇట్టి రీతిగా మనల్ని మనము రకరకాలుగా ఎలా మెరుగుపరుచుకోవచ్చునో మీకు చెప్పగలను అని వాటితో చెప్పింది. ఆ చిన్ని కోడి పిల్లలు తమ చిన్న ఎర్రని ఈకలతో అవి ఈ విధంగా కేకలు వేస్తూ చెప్పాయి. అతడు ఎంతో అద్భుతంగా చెప్పాడు. అతన్ని అవెంతో మెచ్చుకున్నాయి. ఓహో, అతడు ఎంతో తెలివైన కోడిపుంజు. ఇది నాకు కొంతమంది సెమినరీ సేవకులను గుర్తు చేస్తున్నది. అతడెంతో మేధావి. మనము మిగతా కోళ్లతో ఉండాల్సిన పని లేదు. మనమంతా కలిసి అతనితో వెళ్ళవలెను. మంచిది. ఆ చిన్న కోడిపుంజు తన ప్రసంగమును పూర్తి చేయకముందే ఎంతో ప్రకాశవంతమైన ఈకలు లేని మరో చిన్న కోడి మరో కోళ్లపాక నుండి పరిగెత్తుకుని వచ్చి ఇలా ప్రకటించింది. పిల్లలారా, ఒక్క నిమిషం ఆగండి. రేడియోలో వచ్చిన తాజా వార్తను నేను విన్నాను. కోళ్ల ధర కేజీకి 4 రూపాయలు పెరిగిందట. గనుక రేపటి రోజు మనమంతా వధశాలకు వెళ్ళబోతున్నాము. కావున
ఈ కోడిపుంజు తెచ్చిన జ్ఞానం వల్ల మనకి ఏమి ఉపయోగం? ఓ సహోదరుడా, మనం పోగు చేసుకొరిగినంత జ్ఞానం వలన ఉపయోగం ఏమిటి? మనము కేవలం 6 అడుగుల మట్టి ముద్ద. మనమంతా అంగుళాల మరియు నిమిషాల వారిగా చనిపోచున్నాము. మన జ్ఞానము ఎందుకు పనికిరాదు. మనము కేవలం ఆయనను ఎరగవలసి ఉన్నది. కొంతకాలం క్రితం నేను ఒక చిన్న పక్షి గురించి చెప్పినట్లుగా అది తనకు కావలసిన సహజ జ్ఞానమును అది కలిగి ఉన్నది అని అది అనుకున్నది. మరియు మనుషుల గురించి మిగిలిన పక్షులన్నిటికీ అది చెప్పగలిగినంత తెలుసుకున్నది. కాబట్టి అది తన పంజరంపైకి ఎగిరి మానవుల గురించి మాట్లాడటం ఆరంభించింది. వారి గురించి తనకు అంతా తెలుసునని చెప్పింది. మరియు అకస్మాత్తుగా పడ్జు నుండి ఒక మేధావి వచ్చి దానితో కొన్ని ఉన్నతమైన పదాలను పలికించడం ఆరంభించాడు. మరియు ఆ చిన్న పక్షి తన కళ్ళు కొట్టుకుంటూ తన తలను త్రిప్పింది. మరియు ఇప్పుడు దానికి కళ్ళున్నాయి, అది మేధావిని చూడగలదు. అలాగే దానికి చెవులున్నాయి, అది అతడు చెప్పేది వినగలదు. కానీ సహజంగా అతడు ఏమి మాట్లాడుచున్నాడో అది మాత్రం దానికి అర్థము కాలేదు. ఎందుకంటే దాని మెదడు పక్షి మెదడు. అది మాత్రమే దానికి ఉంది. దాని దగ్గర అంతే ఉంది. దానికి మానవ మెదడు లేదు కాబట్టి అది మానవునిలా ఆలోచించలేదు. అదే రీతిగా మానవుడు కూడా దేవునిలా ఆలోచించుట లేదు, ఆలోచించలేడు కూడా. మనము మానవులం మరియు ప్రకృతి సంబంధమైన జ్ఞానమంతా ఒక పక్షి మెదడు కంటే ఎక్కువేమీ కాదు. మీరు చేసేదంతా దానితో మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడమే. కావున మీరు క్రీస్తు మనసును పొందుకుని ఉండాలి. లోకము చేత మోసపోయిన సంఘం అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన ఉన్నతమైన అంశం. మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామానికి మహిమ కలుగును గాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామాన్ని బట్టి కుటుంబ బలిపీఠం ద్వారా ప్రతిరోజు మా ఆడియో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ రోజు కొరకు దేవుడు మనలను ప్రేమించి ఇంకా విశ్వాస అభివృద్ధిలోకి నడిపించడానికి, మనలో గొప్ప మేల్కొలుపును కలిగించడానికి, దేవుడు మనలను ఇంకా ముందుకు నడిపి మనలో గొప్ప బయలుపాటును కలిగించడానికి, మనం ఈ లోకంలో అబద్ధ సంఘము చేత మోసపుచ్చబడకుండా ఉండటానికి, మనం ఎల్లప్పుడూ క్రీస్తుతో నిలిచి ముందుకు నడవడానికి దేవుడు మన పట్ల ఎంతో కృప చూపుతూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం ఎల్లప్పుడూ క్రీస్తుతో నిలబడవలసిన వారమై ఉన్నాము. మనం ఎల్లప్పుడూ క్రీస్తు యొక్క మనస్సును పొందుకుని ఉండవలసిన వారమై ఉన్నాము. మనం ఎల్లప్పుడూ క్రీస్తుతో అనగా వాక్యముతో నిలిచి ముందుకు నడవలసిన వారమై ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనం వెనుదిరిగి చూడకుండా, వాక్యాన్ని మనం విడిచిపెట్టకుండా క్రీస్తు వైపు చూస్తూ క్రీస్తు మనస్సును పొందుకోవడానికి, ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడటానికి, ఆయన మన కొరకు పంపిన గొప్ప వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ నెరవేరుస్తూ క్రీస్తు కొరకు యథార్థంగా బ్రతకవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు మన కొరకు గొప్ప త్యాగము చేశాడని, ఆయన మన కొరకు ప్రేమ చేత చేసిన సమస్త కార్యాలను బట్టి మనం ఎల్లప్పుడూ తలపోసుకుంటూ క్రీస్తు మనస్సును మనం కలిగి ఉండేటి వారంగా ఉండవలసి ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ లోక జ్ఞానముతో మనం ఎల్లప్పుడూ ప్రభావితం కాకుండా, మనం ఎల్లప్పుడూ వాక్యము చేత ప్రభావితమై, మనం ఎల్లప్పుడూ వాక్యముతో ప్రేరేపించబడిన వారమై క్రీస్తు కొరకు క్రీస్తు మనస్సును మనలోకి తెచ్చుకోవలసిన వారమై ఉన్నాము. ప్రియ స్నేహితులారా, ఈ కాలానికి పంపబడిన గొప్ప ప్రవక్త చేత అల్పులమైన మనకు దేవుడు గొప్ప బయలుపాటును కలిగించాడు. అంధకారంలోకి వెళ్ళిపోతున్న మనలను మనం నశించిపోవట ఆయనకి ఇష్టము కాక దేవుడు మనకు వాక్యమనే వెలుగును పంపించాడు. ఆ వాక్యమనే వెలుగులో మనల్ని నడిపిస్తూ మనం ప్రతి విషయాన్ని అంచనా వేయటానికి, సాతాను యొక్క ప్రతి ప్రయత్నాన్ని ఓడించడానికి, మనం నిత్యము క్రీస్తులో నిలిచి గెలవడానికి, క్రీస్తు మనస్సును మనం పొందుకోవడానికి
దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, ప్రియ సోదరులారా, దేవుడు మన పట్ల గొప్ప ప్రేమను కలిగి ఉన్నాడని అనుటకు ఆయన మన కొరకు ఇస్తున్న గొప్ప వాక్యమే మనకు రుజువుగా ఉన్నది. ఈ లోకంలో అనేక మంది జ్ఞానవంతులు, విద్యావంతులు ఎంతోమంది ఉన్నప్పటికీ ఏ జ్ఞానము లేని అల్పులమైన మనకు తన అమూల్యమైన వాక్కును మనకిచ్చాడు. అలాంటి గొప్ప వాక్యాన్ని మనం వినటానికి, ఆ పరలోక సంబంధమైన విషయాలు మనం విని ఆనందించడానికి దేవుడు మన పట్ల చూపిన ఆ గొప్ప కృప ఎంతో ఉన్నతమైనది. ప్రియ సోదరులారా, మనం ఇక్కడ చదువుకున్న అంశము మనలో కొంత జ్ఞానాన్ని పెంచుతూ ఉన్నది. మనలో కొంత వివేకాన్ని, మంచి చెడులను గుర్తించే కొంత జ్ఞానాన్ని మనకిస్తూ ఉన్నది. ప్రియ సోదరులారా, ఈ గడియ కొరకు పంపబడిన గొప్ప వాక్యం యొక్క సారాంశము మనకు ఎంతగా సహాయపడిందో ఈ అంశము ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ లోకమంతా తాను సంపాదించుకున్న జ్ఞానముతో ఒకరోజు అంధకారంలోకి నెట్టివేయబడే ఆ భయంకరమైన దినము కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ బైబిల్ సెమినరీలు, మనుష్య జ్ఞానము చేత కట్టబడిన ఈ యొక్క సెమినరీలు, బైబిల్ విజ్ఞానం ద్వారా బైబిల్ కాలేజీలు, మానవ విజ్ఞానం ద్వారా తయారు చేయబడిన అనేక సిద్ధాంతాలు, మత శాఖల ప్రభావము అనేక మందిని మత బోన్లోకి ఈడ్చి సత్యవాక్యానికి దూరంగా లాగి వారందరినీ నశించిపోవడానికి సిద్ధం చేస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఓ ప్రియ సోదరులారా, సాతానుడు ఆ విషయంలో ఎంతగానో గెలిచాడు. ఈ ప్రపంచంలో అనేక మంది ప్రజలను వాడు మోసము చేయటానికి అనేక మందిలో అది ప్రవేశించి అనేక సిద్ధాంతాలను ప్రవేశపెట్టి అనేక మందిని ఆ సిద్ధాంతాల్లో కట్టివేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ సంఘ సిద్ధాంతాల ప్రభావం కింద వారిని అణిచివేస్తూ సత్యవాక్యానికి దూరం చేస్తూ వారిని ఎంతగానో నశింపచేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ఇలాంటి పరిస్థితులలో యేసుక్రీస్తు మన కొరకు గొప్ప వాక్యాన్ని ఇచ్చాడు. ఓ కుమారుడు మన కొరకు వచ్చి ఆ దాస్యమనే కాడి కింద ఉన్న మనల్ని విడిపించాడు. ప్రియ సోదరులారా, ఓ కుమారుడు విడిపించిన వాడు నిజముగా స్వతంత్రుడై ఉన్నాడు. ఈరోజు మనం అందరం ఈ గడియ కొరకు పంపబడిన వాక్యాన్ని అనుసరించి దాని సారాంశాన్ని అన్వయించుకుంటున్న మనమందరం ఎంతో స్వతంత్రులమై ఉన్నాం. క్రీస్తును బట్టి ఆ స్వతంత్రం దేవుడు మనకు అనుగ్రహించాడు. క్రీస్తులో మనం ఎంతో స్వతంత్రంగా జీవిస్తున్నాం. ఈ లోక ప్రభావము మనపై పడకుండా ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసింది. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ అంశాన్ని కొద్దిగా తెలుసుకుంటూ ఇక్కడ మనం చదువుకున్న అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుని ముందుకు వెళ్దాం. ఒక చిన్న కోడి పుంజు తనకు ఎంతో జ్ఞానం ఉందని అనుకుంది. కాబట్టి అది ఒక పెట్టిపైకి ఎగిరి 4-5 సార్లు తన యొక్క చిన్న ముక్కుతో పెట్టిపై కొట్టి తన చిన్న తలను వెనక్కి విసిరి మీరెప్పుడూ వినని విధంగా అరిచింది. మరియు అది ఇతర కోళ్ల దృష్టిని ఆకర్షించింది. మరియు అది, ఈ కోళ్లపాకులో ఉన్నవార్లారా, ఇప్పుడు మేము రూపొందించిన ఒక గొప్ప విద్యా కార్యక్రమం గురించి ఈ ఉదయం మీ అందరితో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను అని చెప్పింది. నేను నా యొక్క అధ్యయనంలో ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకున్నాను అని అది తన అబద్ధాలతో తన ముక్కును ఆ పెట్టిపై కొడుతూ ఆ కోళ్లను ఆకర్షించినట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కోళ్లుగా మనము మరి అది ఇంకా ఇలా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కోళ్లుగా ఉన్న మనము మరింత జ్ఞానం పొందుకున్నట చేత మనల్ని మనం మెరుగుపరుచుకోవచ్చని నేను తెలుసుకున్నాను. కాబట్టి మనం ఒక నిర్దిష్ట పాకలో ఉండి లేదా ఒక రంధ్రము త్రొవ్వి పనిచేస్తే అప్పుడు మనము ఒక ప్రత్యేక విటమిన్ కనుగొంటామని మీకు చెప్పగలను. అప్పుడు దానిని మనం తెలుసుకున్నట ద్వారా అది మనల్ని ఎంతో మెరుగుపరుస్తుందని, అలాగే మనకి అందమైన ఈకలు రావడానికి, మరి అలాగే చక్కగా కేకలు వేయడానికి అది ఎంతో సహాయపడుతుందని కనుగొన్నాను. ఇట్టి రీతిగా మనల్ని మనం రకరకాలుగా ఎలా మెరుగుపరుచుకోవచ్చునో మీకు చెప్పగలను అని తన అబద్ధాలతో ఆ కోడి పుంజు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆ కోడి పుంజుతో ఆ చిన్న కోడి పిల్లలు తమ చిన్న ఎర్రని ఈకలతో అవి ఈ విధంగా కేకలు వేస్తూ చెప్పాయి.
అతడు ఎంతో అద్భుతంగా చెప్పాడు, అతన్ని అవి ఎంతో మెచ్చుకున్నాయి. హో, అతడు ఎంతో తెలివైన కోడిపుంజు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఇది నాకు కొంతమంది సెమినరీ సేవకులను గుర్తు చేస్తున్నది అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు మనుష్య జ్ఞానము చేత కట్టబడిన అనేక బైబిల్ విజ్ఞాన కాలేజీలు, సెమినరీల ద్వారా ట్రైనింగ్ పొందుకొని బయటికి వచ్చి అనేక మంది బోధకులు తమ సొంత తెలివితో, తమ సొంత జ్ఞానముతో, తమ టాలెంట్తో అనేకమైన పదాలు వల్లించి ఎంతో జ్ఞానవంతులుగా తమ్మును తాము చూపించుకుని పలికిన మాట పలకకుండా ఎంతో అందమైన పదాలతో వల్లిస్తూ అనేక మందిని ఆకర్షిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మత శాఖలు, డినామినేషన్స్ అన్నీ కూడా ఆ కోళ్ల పాకలతో పోల్చబడినట్టుగా ఇక్కడ మనం కనుగొన్నాము. ఓ ప్రియ సోదరులారా, ఈరోజు అనేక సంఘాలు దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టి వారి సొంత జ్ఞానాన్ని ఉపయోగించి అనేక మందిని తన వైపు ఆకర్షించుకుంటూ ఉన్నారు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనే మాటను వారు పక్కకు పెట్టి వారు తమ సొంత ప్రభావాన్ని ఆ ప్రజలపై చూపుతూ వారందరినీ లోపరుచుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారందరినీ ఆకర్షించి వారు తన సొంత జ్ఞానాన్ని ప్రవేశపెట్టి ఒకరోజు ఆ భయంకరమైన వధకు గురయ్యే స్థితికి వారిని తీసుకువెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, మనం ఇక్కడ కొంచెం చదువుదాం. ప్రవక్త అంటున్నాడు, ఇది నాకు కొంతమంది సెమినరీ సేవకులను గుర్తు చేస్తున్నది. హో, అతడెంతో మేధావి. మనం మిగతా కోళ్లతో ఉండవలసిన పని లేదు. మనమంతా కలిసి అతనితో వెళ్ళవలను. మంచిది. ఆ చిన్న కోడిపుంజు తన ప్రసంగమును పూర్తి చేయకముందే, నిజంగా ప్రియ సోదరులారా, ఎంతో ప్రకాశవంతమైన ఈకలు లేని మరొక చిన్న కోడి మరొక కోళ్లపాక నుండి పరిగెత్తుకుని వచ్చి ఇలా ప్రకటించింది, హో పిల్లలారా, ఒక్క నిమిషం ఆగండి. రేడియోలో వచ్చిన తాజా వార్తను నేను విన్నాను. కోళ్ల ధర కేజీకి 4 రూపాయలు పెరిగిందట. గనుక రేపటి రోజు మనమంతా వధశాలకు వెళ్ళబోతున్నాం. కావున ఈ కోడిపుంజు తెచ్చిన జ్ఞానం వల్ల మనకి ఏమీ ఉపయోగం లేదని ఆ పరిగెత్తుకుంటూ వచ్చిన కోడి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీని యొక్క భావం ఏమిటంటే, దీనిలో దాగి ఉన్న సారాంశం ఏంటని మనం గమనించినట్లయితే, ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ కోళ్లతో పోల్చబడిన సంఘ శాఖలు అనేక మంది ప్రజలను వారు తమ జ్ఞానంతో కట్టివేసి, వారు తమ మంచి మాటలతో వల్లిస్తూ, వారు ఎంతో మేధావులని వారిని వారు గుర్తించుకునేలా చేస్తూ అనేక మంది ప్రజలను మోసం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఆ పరిగెత్తుకుంటూ వచ్చిన కోడి చెప్తుంది, ఓ ప్రియ సోదరులారా, మనము రేపటి రోజు వధకు వెళ్ళే సమయం ఆసన్నమైంది. మనం వధించబడే రోజు రేపే అయ్యున్నది. కనుక మనము ఈ కోడిపుంజు తెచ్చిన జ్ఞానం వలన మనకు ఏమీ ఉపయోగం లేదు. ఈ మతశాఖ సిద్ధాంతాలు, ఈ యొక్క గొప్ప గొప్ప బోధకులు బోధించే బోధ వలన మనకు ఉపయోగం లేదు. మనమందరం వధించబడుతూ ఉన్నాం. యెహోవా నియమించిన ఆ భయంకరమైన దినం మన కొరకు వచ్చేస్తూ ఉన్నది. మనమందరం ఆ మిక్కటమైన వేండ్రంతో లయమైపోబోతున్నాము. కనుక ఈ మతశాఖల సిద్ధాంతాలు, గొప్ప గొప్ప బోధకులు, ఈ నైపుణ్యత కలిగిన బోధకులు బోధించే బోధ వలన మనకు ఏమీ ఉపయోగం లేదని తమ్మును తాము గుర్తించుకుని తెలుసుకునే ఒక రోజు అతి త్వరలోనే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, నిశ్చయంగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ గడియ కొరకు దేవుడు గొప్ప వాక్యాన్ని పంపాడు. ఆ వాక్యంతో నిలిచి ఉంటే మాత్రమే మనం ఆ భయంకరమైన దినము నుండి తప్పించుకోగలుగుతాము. ఆ మహాభయంకరమైన శ్రమ దినము నుండి దేవుడు మనల్ని తప్పించడానికే దేవుడు తన ప్రవక్తలను పంపి తన విలువైన వాక్కును మన కొరకిచ్చి మనలను ఆయనతో నిలుపుకుని ఆయన మనస్సును మనలో నింపి మనం ఒకరోజు ఆయనతో కొనిపోబడులాగున ఆయన మనలో గొప్ప విశ్వాసాన్ని పెడుతూ ఉన్నాడు. ఆ విషయం ఈ కోళ్లపాకలతో పోల్చబడిన ఈ మతశాఖల సిద్ధాంతాలకు, మానవ కల్పిత సిద్ధాంతాల్లో మగ్గిపోతున్న ఈ మనుషులకు, సొంత జ్ఞానాన్ని ఉపయోగించి మాట్లాడుతున్న ఈ బోధకులకు తెలియడం లేదు. ఓ ప్రియ సోదరులారా, నిన్ను నీవు రక్షించుకోవాలంటే
నిశ్చయంగా ఈ కాలానికి పంపబడిన వాక్యాన్ని నువ్వు గమనించవలసిన వాడవై ఉన్నావు. ఎవరికి వారు రక్షించబడాలి అంటే క్రీస్తు మన కొరకు పంపిన, ఈ గడియ కొరకు పంపిన అమూల్యమైన వాక్యాన్ని ఎవరికి వారు అంగీకరించి యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించవలసిన వారై ఉన్నారు. నామకార్థ స్థితిని విడిచిపెట్టి క్రీస్తు యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఎంతగానో ఆపాదించుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, సహోదరుడా, మనం పోగు చేసుకోనగలిగినంత జ్ఞానము వలన ఏమిటి ఉపయోగం? మనము కేవలం 6 అడుగుల మట్టి ముద్ద, మనమంతా అంగుళాల మరియు నిమిషాల వారిగా చనిపోవచ్చున్నాము. మన జ్ఞానము ఎందుకు పనికిరాదు? చూడండి ప్రియ సోదరులారా, కేవలం మనం ఆయనను మాత్రమే ఎరగవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు మనకు ఏమి ఇచ్చాడో అందులోనే మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ఆ వాక్యాన్ని దాటి మనం బయటకు వెళ్తే నిశ్చయంగా మన కొరకు మరణము కాచుకొని ఉన్నది. మనం క్షేమంగా ఉండాలంటే క్రీస్తు యొక్క రెక్కల కిందే మనకు ఆరోగ్యము, ఆయన వాక్యమే మనకు రక్షణ, ఆయనే మనకు గొప్ప ఆశ్రయపురము, ఆయనే మనకు గొప్ప దుర్గముగా ఉన్నాడు, మనకు రక్షణ కీడముగా ఉన్నాడు. ఆయన వాక్యాన్ని దాటి మనం బయటకు వెళ్తే నిశ్చయంగా నశించిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాం. ప్రియ సోదరులారా, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, మనం కేవలం ఆయనను మాత్రమే ఎరగవలసి ఉన్నది. ఈ లోక జ్ఞానంతో మనకి ఏమీ పని లేదు. ఈ లోక జ్ఞానం ఒక రోజున మనలను నాశనం వైపు నడిపిస్తూ ఉన్నాయి. ఈ వాక్యానికి దూరముగా ఉన్న వారందరినీ, ఈ లోక జ్ఞానం చేత పోగు చేసిన వారందరినీ ఒకరోజు ఆ భయంకరమైన వధకు సిద్ధము చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రవక్త చెప్తూ ఉన్నాడు, కొంతకాలం క్రితం నేను ఒక చిన్న పక్షి గురించి చెప్పినట్లుగా అది తనకు కావలసిన సహజ జ్ఞానమును అది కలిగి ఉన్నది. అది అనుకున్నది మనుషుల గురించి మిగిలిన పక్షులన్నిటికీ అది చెప్పగలిగినంతగా తెలుసుకున్నది. కాబట్టి అది తన పంజరంపైకి ఎగిరి మానవుల గురించి మాట్లాడటం ఆరంభించింది. మనకు తెలుసు ప్రియ సోదరులారా, మనం చూస్తూ ఉంటాం, అనేక రకాలైన పక్షులు పంజరాల్లో ఉండి మానవునికి జ్యోతిష్యం చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. దానికి ఏదైతే నేర్పబడిందో అది మాత్రమే అది కలిగి ఉన్న జ్ఞానం. దానికి ఆ కొంచెం మాత్రమే తెలుసు. దానికి ఏదైతే ట్రైనింగ్ ఇవ్వబడిందో అది అంతకు మించి ఏమీ చేయలేదు. అది కేవలం పక్షి మెదడు అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఈరోజు అనేక మంది బోధకులు సెమినారీల్లో ట్రైనింగ్ ద్వారా నేర్చుకుని వచ్చి వారు ఏమైతే నేర్చుకున్నారో దానిని మాత్రమే సంఘాలకు బోధిస్తూ సంఘము సరైన స్థితికి ఎదగకుండా వారి యొక్క మిడిమిడి జ్ఞానంతో, ఆ కొద్ది జ్ఞానంతో, ఆ పక్షి మెదడు లాంటి మెదడులతో వారు సంఘాలను నడుపుతూ ఉన్నారు. ఈ కాలానికి గూర్చిన గొప్ప బయలుపాటును వారు ఎన్నడూ తెలుసుకోవడానికి ప్రయత్నించరు. ఈ గడియ కొరకు పంపబడిన వాక్యాన్ని తెలుసుకోవడానికి, తమ్మును తాము రక్షించుకోవడానికి వారెన్నడూ ప్రయత్నించరని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దాని మెదడు పక్షి మెదడు, అది మాత్రమే దానికి ఉంది. దాని దగ్గర అంతే ఉంది. దానికి మానవ మెదడు లేదు. కాబట్టి అది మానవునిలా ఆలోచించలేదు. అదే రీతిగా మానవుడు కూడా దేవునిలా ఆలోచించలేడు. ప్రియ సోదరులారా, మనము మానవులం మరియు ప్రకృతి సంబంధమైన జ్ఞానమంతా ఒక పక్షి మెదడు కంటే ఎక్కువ ఏమీ కాదు. మీరు చేసేదంతా దానితో మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవటమే. ప్రియ సోదరులారా, నిజంగా మానవుని జ్ఞానం చేత కనిపెట్టబడిన ప్రతి ఒక్కటి మానవుని జీవనానికి వ్యతిరేకంగా మారుతున్నాయి. మానవుడికి ఉరిగా మారుతూ ఉన్నాయి. మానవుడికే ప్రమాదాలు తెచ్చిపెడుతూ ఉన్నాయి. మానవ టెక్నాలజీల ద్వారా కనిపెట్టిన అనేక విషయాలు తిరిగి మానవుల్నే బాధ పెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక ప్రియ సోదరులారా, మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే గొప్పది. మరి దేవుని జ్ఞానము ఇంకెంత గొప్పది? అలా అయితే మరి దేవుని జ్ఞానము ఇంకెంత గొప్పది? ఓ మనిషి, నీ యొక్క జ్ఞానం ఎక్కడ ఉన్నది? నీ జ్ఞానం ఎంత? దేవుని వెర్రితనమే మనుషుని జ్ఞానము కంటే గొప్పదైతే ఈ మనుషుడు కనిపెట్టిన ఈ యొక్క ఆవిష్కరణలలో ఏమి ఉన్నది? ముందు ఉన్నదే ఈ మనిషి తెలుసుకుంటూ ఉన్నాడు తప్ప కొత్తది ఏమీ మనిషి కనుగొనలేడని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రియ సోదరులారా, మనం ఎల్లప్పుడూ క్రీస్తుపైనే ఆధారపడవలసిన వారమై ఉన్నాము. మనము క్రీస్తు మనస్సును పొందుకుని
క్రీస్తుతోనే నిలబడవలసిన వారమై ఉన్నాము. మనుష్య జ్ఞానము మనకు ఎప్పుడు కీడుగానే ఉన్నది. మనుష్య జ్ఞానం వలన మనము ఏమీ పొందుకోలేమని, మనం నశించిపోతామని వాక్య భావం మనకు తెలుపుతూ ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, ఈ అంశం ద్వారా మనం నేర్చుకోవాల్సిన గొప్ప సారాంశము, మనం మనుషుల జ్ఞానం పైన, మానవ కల్పిత సిద్ధాంతాలపైన ఆధారపడకుండా మనం క్రీస్తుతో కలిసి క్రీస్తు మనస్సును పొందుకొని క్రీస్తుపై ఆధారపడవలసిన వారమై ఉన్నాము. నిజముగా మనం వాక్యంపై ఆధారపడి వాక్యముతో యథార్థముగా జీవిస్తూ వాక్యముతోనే ఎల్లప్పుడూ నిలిచిన వారమై మనం క్రీస్తుతో ఎల్లప్పుడూ ఉన్నట్లయితే ఒక దినాన ఆయన మనల్ని రక్షించబోతున్నాడు. ఆ మహాభయంకరమైన ఉగ్రత దినము నుండి దేవుడు మనల్ని రక్షించబోతూ ఉన్నాడు. దేవుడు మనల్ని విడిపించబోతూ ఉన్నాడు. ఈ లోకముతో మనకు ఏ సంబంధము లేకుండా దేవుడు మనల్ని వేరు చేస్తూ, ఆయన ప్రత్యేకపరుస్తూ ఒక దినాన ఆయన నిత్య రాజ్యంలోనికి కొనిపోవడానికి, ఆ ఆనందకరమైన రాజ్యంలో మనల్ని నిలపడానికి దేవుడు మన పట్ల ఎంతో కృప చూపి ఆయన మనస్సును మనం పొందుకోవాలని, ఆయన కలిగి ఉన్న ఆ మనస్సును మనము కలిగి ఉండాలని, ఈ లోక జ్ఞానానికి వేరుగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రియ సోదరులారా, నిశ్చయంగా మనం ఎల్లప్పుడూ క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ క్రీస్తు మనస్సునే కలిగి ఉండి క్రీస్తునే మనలో అనేక మందికి ప్రదర్శింపచేద్దాం, అనేక మందికి ఆదర్శప్రాయంగా జీవిద్దాం, అనేక మందిని క్రీస్తు యొక్క రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దుతాం. దేవుని యొక్క గొప్ప కృప, ఆయన యొక్క నిత్య సహవాసము, ఆయన యొక్క గొప్ప మనస్సు ఎల్లప్పుడూ మనలో ఉండి ఆయన నిత్య రాజ్యముకు మనలను వారసులుగా తీర్చిదిద్దునుగాక. మనలను అంతం వరకు స్థిరంగా ఉంచి ఆయన నిత్య రాజ్యానికి కొనుకోబడి వరకు మనలను ముందుకు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము 2వ దినవృత్తాంతములు 1, 2, 3 అధ్యాయములు మరియు యోహాను 10వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి సువార్త రూపంలో పంపి అనేక కుటుంబాలను దేవుని కొరకు బ్రతికించండి. దేవుని నిత్యమైన కృప, ఆయన కాపుదల మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ నిండుగా ఉండి మిమ్మలను ఆశీర్వదించునుగాక. షాలోమ్. రాజ్యములో నుందురు. అదియే దేవుని ద్వారమై ఉన్నది. అదియే దేవుని మార్గమై ఉన్నది. అంత్యకాలములో అపాయకరమైన కాలాలు వచ్చునని ఆత్మ చెప్పి ఉండెను. అంత్యకాలములో అపాయకరమైన కాలాలు వచ్చునని ఆత్మ చెప్పి ఉండెను. ఇదే ఆ కాలము, గమనించు సోదరా. ఇదే ఆ సమయము, గుర్తించు సోదరి. ఈ లోకనటన గతించుచున్నది. దేవుని చిత్తమిరిగి వాక్యాన్ని గైకొనుము. వాక్యాన్ని గై
కొను